తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణిలో అరుదైన మూలకాలున్నాయా? ప్రపంచంలోనే 14 రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ను కనుగొన్నారా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది. ఇంతకీ రేర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మన దగ్గర ఎలా బయటపడ్డాయి? వాటిని వెలికి తీసే టెక్నాలజీ మన దగ్గరుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అవును, సింగరేణి బొగ్గు గనుల మట్టి, విద్యుత్ కేంద్రాల ఫ్లయాష్లో అరుదైన భూమూలకాలు REE ఉన్నట్లు తేలింది. సిరియం, లాంథనం, నియోడిమియం, గడోలినియం లాంటి 14 రకాల మూలకాలను గుర్తించారు. భువనేశ్వర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీలో జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెలుగులోకొచ్చింది. దీంతో లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో 1200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి ప్రతిరోజు 1000 టన్నుల ఫ్లైయాష్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఫ్లైయాష్నే టెస్ట్ చేస్తే REEలు ఉన్నట్లు తేలింది. ఖమ్మం జిల్లా కల్లూరు అటవీ ప్రాంతంలోని మట్టిలో, రామగుండం ప్రాంతంలో సింగరేణికి ఉన్న ఉపరితల బొగ్గుగని నుంచి తవ్విన మట్టిలోనూ వీటి ఆనవాళ్లను గుర్తించింది. రామగుండం మట్టిలో వెనేడియం, స్టాంటియం, జిర్మోనియం మూలకాలు ఉన్నట్లు తేలింది. ఫ్లై యాష్కు వచ్చే యాష్ ఏదైతే ఉంటుందో పవర్ జనరేషన్ చేసేటప్పుడు డిఫరెంట్ కోల్ మైన్స్ నుంచి కోల్ వస్తుంది. కోల్ వచ్చిన తర్వాత దాని నుంచి తీసేసిన వ్యర్థ పదార్థం ఏదైతే అంటారో దాన్ని ఫ్లై యాష్ అంటారు. ఆ ఫ్లై యాష్ ఎన్వైరన్మెంటల్గా ఎన్నో కారణాల వల్ల దాన్ని మనము యూజ్ చేయలేకపోతున్నాం. అంటే ఫ్లై యాష్ కన్స్ట్రక్షన్ బ్రిక్స్కి వాటికి ఆల్రెడీ టెక్నాలజీ డెవలప్ అయ్యింది. కానీ ఫ్లై యాష్లో ఎంత క్రమంలో మనకి REEs ఉంటే మనం తీయగలుగుతాం అన్నది ఇప్పటికైతే మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారము అయితే కొంచెం కష్టం. ఈ అరుదైన మూలకాలు సిరామిక్, మెడికల్ ఎక్విప్మెంట్, గాజు, రాకెట్ సైన్స్, అణురియాక్టర్లలో కీలక పాత్ర పోషిస్తాయి. మోడర్న్ టెక్నాలజీలో నియోడైమియం, డిస్ప్రోసియం, యట్రియం కీలకం. వీటిని EV మోటార్లు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్లు, విండ్ టర్బైన్లు, మిసైల్ గైడెన్స్ సిస్టంలో ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు REEలు మట్టిలో కాకుండా రాయి వంటి వాటిలో అధికంగా లభ్యమయ్యాయి. కానీ ప్రస్తుతం సింగరేణిలో ఫ్లైయాష్లో వీటిని గుర్తించడంతో ఇప్పుడు వీటిని తీయడం కూడా ఓ టాస్క్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. రాయి నుంచి REEలను వేరు చేయొచ్చు, కానీ ఫ్లైయాష్ నుంచి తీయడం చాలా క్లిష్టమైన అంశం అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టెక్నాలజీతో ఫ్లైయాష్ నుంచి ఎలిమెంట్స్ తీయడం కష్టంతో కూడుకున్న పని. చైనాలో మాత్రమే దీనికి కావాల్సిన టెక్నాలజీ ఉంది. ఆ తర్వాత అమెరికాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా REEలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తెలంగాణలో వెలుగు చూసిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్పై పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు నిపుణులు. పెద్ద మొత్తంలో REEల లభ్యత ఉంటేనే వాటిని బయటకు తీసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారంటున్నారు. చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తేనే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తంగా సక్సెస్ఫుల్గా REEలను వెలికితీస్తే అటు సింగరేణి, ఇటు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు విలువైన గనులు దొరికినట్లే.